మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారు. అయితే తనకు అసెంబ్లీలో ఓ అటెండర్ ఎదురొచ్చి ఒక మాట చెప్పమని చెప్పినట్లుగా తెలిపారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని, అది ఏ రేసులోకి వెళ్లినా ఆ గుర్రానిదే గెలుపని, ఆ కంచర గాడిదకు జన్మలో అధికారం రాదని చెప్పమన్నట్లుగా తెలిపారు రేవంత్ రెడ్డి. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పయిపోయినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిండి అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కట. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడతామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నారని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా వల్కరిస్తే ఆగిన. ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు